తెలుగునాట భక్తి రసం తెప్పలుగా పారుతోంది, డ్రైనేజీ స్కీము లేక డేంజరుగా మారుతోంది. ఎప్పుడో 50 ఏండ్ల కిందట గజ్జల మల్లారెడ్డి గారు రాసిన ఈ లైన్లు ఇప్పుడు కరెక్ట్గా ఆప్ట్ అవుతున్నాయి. దైవ దర్శనం కోసం వచ్చిన మహిళలు అశూలు బాసిర్రు. ఏపీలోని శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగి 9 మంది మహిళలు చచ్చిపోయారు. ఈ సంఖ్య ఇంకా పెరగడానికి కూడా అవకాశం ఉందని చెప్తున్నారు. కార్తీక మాసం, ఏకాదశి, శనివారం ఈ 3 కలిసి రావడంతో విపరీతంగా భక్తులు ఆలయానికి తరలివచ్చిర్రు. ఆలయ ముఖమండపం కిక్కిరిసిపోయింది. అదే టైంలో 2-3 మహిళల మధ్య ఒక చిన్న ఘర్షణ స్టార్ట్ అయింది. నేను ముందు పోతా, నేనే ముందు దేవుని చూడాలి. ఆ ఘర్షణ కాస్త కొట్లాటకు దారి తీసింది. ఆ కొట్లాట తొక్కిసలాటకు దారి తీసింది. తొక్కిసలాట జరిగి చూస్తుండగానే 9 మంది మహిళలు ఊపిరాడక చచ్చిపోయారు. ఈ 9 మందిలో ఎవరు దేవుని చూసిరు అనేది మాత్రం నాకు తెలియదు. జనంలో భక్తి పిచ్చి ముదిరిపోతుందనడానికి ఈ ఘటన ప్రత్యక్ష ఉదాహరణ. ఈరోజు కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట కానీ, 2015లో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట కానీ, ఆర్సీబీ గెలిచినప్పుడు బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో జరిగిన తొక్కిసలాట కానీ, ఈ 3 మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అతి విపరీతమైన భక్తి, విపరీతమైన ప్రేమ, విపరీతమైన అభిమానం ఇవే కొంప ముంచినాయి. ఎవ్రీ ఇయర్ ఇట్లాంటి ఘటనలు మనం వింటూనే ఉంటాం. ఆ జరిగిన టైంలో అందరూ రకరకాల మీడియా అంతా రకరకాల కథనాలు రాస్తాయి. మరోసారి ఇట్లాంటివి జరగకుండా చూసుకోవాలి అని చెప్పి ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేస్తాయి. కానీ మళ్ళీ కొన్నాళ్ళకి ఆ జనం ఇదంతా మర్చిపోయే లోపే ఇంకో సంఘటన జరుగుతుంది. మళ్ళీ అయ్యే దారుణాలు జరుగుతాయి. మళ్ళీ జనం ప్రాణాలు తీసేసుకుంటారు. ఇది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. కానీ ఎక్కడ ఒక ఫుల్ స్టాప్ అనేది పడదు. ఒక్కసారి ఆలోచించండి. ఆ రోజే గుడికి వెళ్ళకపోతే ఏమవుతుంది? దేవుడు ఏమైనా కోపం తెచ్చుకుంటాడా? మీ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయిన రోజే థియేటర్కి వెళ్ళకపోతే ఆ హీరో మీద మీకున్న అభిమానం ఏమైనా తగ్గిపోతుందా? ఆ దేవుడు ఏమన్నా కోపిస్తాడా? ఈ సినిమా ఏమన్నా ఆగిపోతుందా? ఆ మ్యాచ్ ఏమన్నా ఆపేస్తారా? ఏది జరగదు కదా. అన్ని వాటి పద్ధతి ప్రకారం అవి జరిగిపోతూనే ఉంటాయి. కానీ అక్కడికి పోయి తొక్కిసలాట జరిగి గాయాల పాలైతేనో, ప్రాణాలు పోతేనో నష్టపోయేది ఎవరు? మన కుటుంబాలు, మన వాళ్ళు మనల్ని శాశ్వతంగా కోల్పోతారు. తీరని ఆవేదన మిగులుతుంది. ఒక్కసారి ఆలోచించండి.